ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం ఆదిలక్ష్మ్యే నమః. ఓం నమో గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజాననం పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఓం నమః శివాయ నమః. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్ ద్యావని. ఈరోజు భగవద్గీత నుంచి మరొక శ్లోకాన్ని తీసుకుందాం. ప్రకృతే క్రియామణినాని గుణే కర్మాణి సర్వశా అహంకార విమూఢాత్మ కర్తహామి మన్యతే. ప్రకృతే క్రియామాణాని గుణే కర్మాణి సర్వశా అహంకార విమూఢాత్మ కర్త ఇహాత్మి మన్యతే. కర్మలన్నీయు సర్వశః అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారా క్రియామణాని చేయబడుచుండును. అహంకార అంతఃకరణమునందు విమూఢాత్మ అహంకార మోహితుడైన అజ్ఞాని అహం నేనే కర్తను అని కర్త ఇతి మన్యతే తలంచును. ఈ విధముగా వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విడాత్ముడు అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. భగవంతుడు యొక్క రూపాన్ని శ్రీకృష్ణుడు ప్రత్యేకముగా చెప్పి ఉండెను. ఇంద్రియములను విషయములను ఇంద్రియార్థములను గ్రహించును అనగా బుద్ధి విషయము విశ్లేషమునకు నిశ్చయమునకు తోడ్పడును. మనసు మననము చేయును. చెవి శబ్దమును చర్మము స్పర్శను కనులు రూపమును నాలుక రుచిని ముక్కు వాసనము గ్రహించును. వాకు శబ్దోచ్చారణమును చేతులు వస్తుగ్రహణాధికమును కాళ్ళు గమనమును గుదోపస్థులు మూల మలమూత్ర విసర్జనములను చేయుచుండును. కావున ప్రపంచమున క్రియలన్నీయును అన్ని విధములుగా గుణముల ద్వారా చేయబడినవి. నిర్గుణ నిరాకార ఆత్మకు నిజముగా వాటితో ఎట్టి సంబంధము లేదు. ప్రశ్న: అహంకార విమూఢాత్మ అను సమాసము ఎట్టి వానిని గురించి తెలుపును. ప్రకృతి కార్యరూపమైనది. బుద్ధి అహంకారము మనసు మహాభూతములు ఇంద్రియములు విషయములు తన్మాత్రములు అను 23 తత్వములు సంగత్వరూపమైన శరీరమే నేను అను దృఢమైన ఆత్మభావమునే అహంకారము అని ఎందురు. అజ్ఞాని యొక్క అంతఃకరణము అనాది సిద్ధమైన ఈ అహంకార సంబంధత ప్రభావముచే మిక్కిలి మోహితమగుచుండును. వివేక శక్తి లుప్తమైనప్పుడు ఈ కారణమును ఆత్మ అనాత్మ వస్తు వివేచనము సరిగ్గా చేయజాలడు. తనను శరీరము కంటే భిన్నమైన వేరైన శుద్ధ ఆత్మగా లేక పరమాత్మ యొక్క సనాతనమైన అంశముగా తెలుసుకొనజాలడు. ఇట్టి అజ్ఞాని అయిన మనుషుని తెలుపునదే ఇచటి అహంకార విమూఢాత్మ అను సమూసము అంతేగాని ఆసక్తిరహితుడైన అవివేకుడైన కర్మయోగ సాధనముచే సాధకుడై అహంకార విమూఢాత్మ అని తెలుపదు. ఏలన అతని అంతఃకరణము అహంకారముచే మోహితము కాలేదు. పైగా అతడు అహంకారమును నశింపజేయు ప్రయత్నంలోనే యుండును. పైన పేర్కొబడిన అజ్ఞాని నేనే కర్తను అని భావించినలోని విషయమేమి? వాస్తవముగా ఆత్మకు కర్మలకు సంబంధము లేకున్నను అజ్ఞాని ఈ 3 తత్వములు సంగతమునందు ఆత్మాభిమానములు కలిగి వాటి ద్వారా చేయబడు కర్మలతో తనకు సంబంధం ఏర్పరచుకొని ఆ కర్మలను తననే కర్తగా భావించుకొను అనగా నిశ్చయించువాడును సంకల్పించువాడును నేనే. వినుట చూచుట తినుట
త్రాగుట, నిద్రించుట, నడుచుట మొదలగు క్రియలన్నీ చేయువాడను నేనే అని భావించును. అందువలన అతనికి కర్మలతో బంధమేర్పడును. ఆ కర్మఫలములను అనుభవించుటకై అతడు మాటి మాటికి జన్మ మృత్యురూప సంసార చక్రమునందు పరబ్రహ్మించవలసి వచ్చును. భగవంతుని యొక్క నామము ఎలా ఉచ్చరించనో చూడండి. మనకు శ్లోకం ద్వారా తాత్పర్యం ద్వారా శ్లోకము, ఈ మూడింటికి సమాధానాలు పేర్కొని అహంకార మూఢాత్మ అనుకి చెప్పాను. అహంకార విమూఢాత్మ అనే దానికి అజ్ఞాని అనే కర్తను అదొకటి, సమ అనే భావనతో భగవద్గీతలో ఇలా రాసి ఉన్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ వింటూ, ఈ తాత్పర్యాన్ని వింటూ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియమైన భగవద్నామ స్మరణ చేస్తూ, ప్రియమైన గురు శిష్యులారా, మహాత్మ గురుభక్త జనులారా, మీ యొక్క మనసు ఎప్పుడు ఎల్లకాలం ఆ శ్రీమన్నారాయణ వాసుదేవుని మీద ఉంచుతూ, ఆ మహాదేవుడైన రుద్రుని పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ భగవద్నామస్మరణ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమో వాసుదేవాయ నమః. నమో నారాయణాయ నమః.